ముఖ్యంగా ఎవ్రీ జూలై మంత్ మేము టోటల్గా జరిగిందంతా కూడా ఎన్ని విజిట్స్ చేసాము ఏమేమి అనేది ఒక డేటా నేను చెప్పడం జరుగుతుంది. నేను 2022 మార్చ్ 28 ఛార్జ్ తీసుకున్నాను. దీంట్లో భాగంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 4,932 విజిట్స్ చేశామండి అందరం. అంటే మెంబర్స్ నాయి దాదాపు 2,300 దాకా ఉన్నాయి, మిగతా ఎన్ని మన మెంబర్స్వి. దీంట్లో భాగంగా అందరూ అడుగుతూ ఉంటారు ఏమి చర్యలు తీసుకున్నారు ఏమి అనే విషయాలు. దానికి మేము ఎవ్రీ జూలైలో ఇది ఒక రిలీజ్ చేస్తాం. ఇట్లా ఇది నియర్లీ సివిల్ సప్లైస్కి సంబంధించి టోటల్గా ఇప్పటికి 47 6A కేసులు అలాగే సస్పెన్షన్స్ వాళ్ళను చేపించడం జరిగింది. తర్వాత ఉమెన్ అండ్ వెల్ఫేర్ ICDS అంగన్వాడీలో దాదాపు 141 మెమోస్ కానీ వాళ్ళకు సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్ప్లెనేషన్స్ తెప్పించుకోవడం జరిగింది. తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్లో 67 షోకాజ్ నోటీసులు వాళ్ళ నుంచి ఎక్స్ప్లెనేషను వాళ్ళకు ఏంటి పనిష్మెంట్స్ అనేది ఆ విధంగా జరిగింది. తర్వాత వెల్ఫేర్ హాస్టల్స్ దీంట్లో ఒక 47 షోకాజ్ నోటీసులు ఇవన్నీ ఇవ్వడం ఎక్స్ప్లెనేషన్ తెప్పించుకోవడం జరిగింది. ఇవి దాదాపు ఈ ట్రాన్స్ఫర్స్ కొన్ని పనిష్మెంట్స్గా ట్రాన్స్ఫర్స్ చేయించాం కొంతమందిని. దాంట్లో భాగంగా దాంట్లో ఒక 18 అవి మొత్తం కలిపి దాదాపు 325 మంది మీద మేము ఈ యాక్షన్ తీసుకోవడం జరిగింది. దీంట్లో ఈ 325లో ఒక 8 సోషల్ మీడియాలో వచ్చిన కంప్లైంట్స్ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. తర్వాత ఈ 18 ట్రాన్స్ఫర్స్ పనిష్మెంట్స్ తీసుకోవడం జరిగింది. 11 సస్పెన్షన్స్ వివిధ అన్నిట్లో కలిపి ఈ 325 వాటిల్లో దాదాపు ఒక 5 సుమోటో కేసులు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. మేము ఈ ఫుడ్ కమిషన్ ఈ 2022 తర్వాత ఒకరిని టెర్మినేట్ చేయడం జరిగిందండి, అంగన్వాడీ వర్కర్ని. ఇది టోటల్గా ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ టిల్ డేట్ వరకు మేము తీసుకునే యాక్షన్స్ ఇవి. నేను ఓవరాల్గా నెంబర్ చెప్పాను. నేను ఎవరైనా సరే ఇన్ కేసు బయట ఇవి కావాలా వీటి డీటెయిల్స్ అంటే RT అప్లై చేసుకుంటే అన్ని డీటెయిల్స్ వాళ్ళకు కూలంకషంగా ఇవ్వడం జరుగుతుందండి. ఇది ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్. మీరందరూ బాగా కోఆపరేట్ చేస్తున్నారు, అందరికీ అప్రిషియేట్ చేస్తున్నాను. అలాగే నాకు HOD గ్రూప్లో పెట్టినవి కొంచెం స్పందించండి. మాకు ఎక్కడికైనా పోయి మేము లైవ్లో నుంచి ఫోన్లు చేసినప్పుడు కూడా ప్రతి ఒక్కరు మాకు రెస్పాండ్ అవుతూ ఉన్నారు. దానికి ఫర్దర్ కూడా ఏదైనా వాళ్ళ మీద, ఎందుకంటే ఒక అలర్ట్నెస్ అండి, ఏదో సంథింగ్ జరుగుతూ ఉంది మా మీద వస్తారు అనే ఒక భయము, ఒక జాగ్రత్త, ఒక భద్రత అనేది కల్పించకపోతే కన్నా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఏదైనా కానీ, ఎందుకంటే ఇక్కడ మేము నిజంగా చెప్తున్నా, మేము తిరిగినంతగా మీరు తిరగలేరు. ఎందుకంటే మా డ్యూటీ అది. ఫుడ్ కమిషన్ మెంబర్స్ కానీ చైర్మన్ కానీ మేము అనునిత్యము ఈ అఫిషియల్గా అనఫిషియల్గా ఈ గ్రౌండ్ రియాలిటీ అనేది మేము ఎంక్వైరీ చేస్తాము, వెళ్తాము. ఆఫీసులలో మేము తక్కువ ఉంటాము, బయట ఎక్కువ తిరుగుతాము. మేము అన్నిట్లో ఎక్కడెక్కడ అనేది మొత్తం స్టేట్ అంతా కవర్ చేస్తూ ఉన్నాం. మనకున్న మన జిల్లాలు అన్నీ కూడా 28 జిల్లాలు. ఎవ్రీ మంత్ మెంబర్స్ ఈచ్ మెంబర్ ఒక 2 జిల్లాలకు వెళ్తారు. నేను ఒక 4 జిల్లాలు విజిట్ చేస్తాను. ఇట్లా స్టేట్ అంతా తిరుగుతూ ఉన్నాం. కాబట్టి మేము ఏదైనా చెప్పింది మా లైన్ డిపార్ట్మెంట్స్ పేదవాళ్ళకు సంబంధించిన భద్రత, వాళ్ళకు ఒక భరోసా మా ద్వారా మీ ద్వారా అందరం కలిసిమెలిసి కొంచెం జాగ్రత్తగా చేయగలిగితే కన్నా మంచి రిజల్ట్ వస్తుంది. ఎవరిబడి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.